ఓం నమ శివాయ. మోపిదేవి మహత్యం గురించి ఈ వీడియోలో మనం కొంచెం తెలుసుకుందాం. నాగుపాము, నెమలి, ముంగీస ఆడుకున్న ప్రాంతం సందర్శిస్తే సంతాన సౌభాగ్యం కలుగుతుంది. భారతదేశంలో అత్యంత విశిష్టమైన పుణ్యక్షేత్రాలలో మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం కూడా ఒకటి. ఇక్కడ పరమేశ్వరుడు, ఆయన కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామి ఒకే చోట కొలువై ఉన్నారు. ఇలా తండ్రి కొడుకులు ఇద్దరు ఒకే చోట కొలువై ఉన్న దేవాలయం భారతదేశంలో మరెక్కడా లేదు. ఈ మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం ప్రస్తావన స్కంద పురాణంలో కూడా కనిపిస్తుంది. నాగుల చవితి రోజున ఇక్కడకు లక్షల సంఖ్యలో భక్తులు చేరుకుంటారు. ఇక్కడి పుట్టమన్నును ప్రసాదంగా తీసుకొని తమ ఇళ్లల్లో పెట్టుకుంటారు. అంతేకాకుండా ఈ స్వామిని కొలిస్తే సంతాన భాగ్యం కలుగుతుందని చాలా ఏళ్లుగా భక్తులు నమ్ముతున్నారు. పరమశివుడు శివలింగం రూపంలో, ఆయన కుమారుడైన కుమారస్వామి సర్పం ఆకారంలో కొలువైన క్షేత్రమే మోపిదేవి. ఇలా పరమశివుడు, సుబ్రహ్మణ్య స్వామి ఇద్దరు ఒకే క్షేత్రంలో కొలువైన దేవాలయం దేశవ్యాప్తంగా ఇక్కడ మాత్రమే ఉంది. దాదాపు 6 శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ దేవాలయం ప్రస్తావన స్కంద పురాణంలోనూ కనిపిస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నుంచి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ మోపిదేవి క్షేత్రాన్ని చేరుకోవటానికి నిత్యం బస్సు సర్వీసులు ఉన్నాయి. దేవతల వినతి మేరకు మేరు పర్వతం గర్వమనిచే ఘట్టంలో భాగంగా అగస్త్య మహర్షి కాశీ పట్టణాన్ని వీడి దక్షిణ భారతదేశం పర్యటనకు బయలుదేరుతాడు. ఆ క్రమంలోనే అగస్త్య మహర్షి కృష్ణానది తీరంలో ఉన్న మోహినీపురంలో సేద తీరుతుండగా జాతి వైరాన్ని మరిచి పాము, ముంగిస, నెమలి ఒకే చోట ఆడుకుంటూ కనిపించాయి. అటుపక్కనే దివ్య తేజస్సు విరజిమ్ముతూ ఒక పుట్ట కూడా ఆకర్షించింది. దగ్గరకు వెళ్ళి చూడగా అక్కడ కార్తికేయుడు సర్పరూపంలో తపస్సు చేసుకుంటూ కనిపించాడు. ఈ దివ్య తేజస్సును సాధారణ మానవులు భరించలేరని తెలుసుకున్న అగస్త్యుడు ఆ పుట్ట పైన ఓ శివలింగాన్ని ఏర్పాటు చేసి పూజించారు. విషయం తెలుసుకున్న దేవతలందరూ ఇక్కడకు చేరుకొని స్వామివారిని పూజించారు. ఇది జరిగిన కొన్ని రోజులకు పుట్టలో ఉన్న కార్తికేయుడు వీరారపు పర్వతాలు అనే కుమ్మరి భక్తుడికి కలలో కనిపించి తనకు ఆలయాన్ని నిర్మించాల్సిందిగా ఆదేశించాడు. ఈ విషయాన్ని గ్రామ పెద్దలకు తెలియజేసి అక్కడ ఆలయాన్ని నిర్మించి అక్కడ షణ్ముఖుడి రూపంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇదండి శ్రీ మోపిదేవి క్షేత్రం యొక్క విశిష్టత. ఇక్కడకు చాలామంది పుత్ర సంతానం కోసం వెళ్ళి మొక్కులు మొక్కుకుంటూ ఉంటారు. ఆ మొక్కులు తీరిన తరువాత, సంతాన భాగ్యం కలిగిన తరువాత ఆ మొక్కులను తీర్చుకోవడానికని వెళ్ళి మళ్ళీ శ్రీ మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుంటూ ఉంటారు. ఇది చాలా పవిత్రమైన క్షేత్రం. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. ఓం నమ శివాయ.